గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నారాయణాన్ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాహం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. మల్లాది వెంకటేశ్వరమూర్తి గారు వ్యాఖ్యానం చేసిన భజగోవిందంలోను ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ చదువుకుందాం. ఎపిసోడ్ 15 చెప్పుకున్నాం, 16 చెప్పుకోవాలి. ఇప్పుడు కంటిన్యూషన్ 15లో ఏం చెప్పుకున్నాం అంటే పరమపదమైన మోక్షానికి ముఖ్య సాధనం కనుక అన్నింటినీ వదిలి మహాత్మ ప్రవచనాలని ప్రబోధాలని వినాలి అని చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఎపిసోడ్ 16 నేడు వివిధ వ్యాపకాల్లో మునిగిపోయి కుటుంబం అనే సాగరాన్ని ఈదడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు తప్ప భవసాగరాన్ని దాటడానికి, భగవత్ చింతనకి, సత్సంగానికి సమయాన్ని వెచ్చించడం లేదు. అలాంటి వారు జన్మ పరంపరలో చిక్కుని అనేక బాధలు పడి తీరాల్సిందే తప్ప వేరే దారి లేదు. స్వర్గావర్గయోద్వారం ప్రాప్తిలోక మేమాన్ ద్రవణే కోనుషజ్జేత మత్యోన అర్ధ యథామని. ఆ భావం ఏంటంటే స్వర్గానికి రాజమార్గం లాంటి మానవ దేహాన్ని సరైన రీతిలో వినియోగించకుండా తనకున్న స్వల్ప జీవితంలో సమస్త దుఃఖాలకి మూలమైన సంపద వెంట పరిగెత్తేవాడు మానవుడు అనిపించుకోవడానికి తాగాడు. సంపద నుంచి మనల్ని రక్షించేది సత్సాంగత్యమే, దాన్ని ఇచ్చేది సజ్జనులే. సజ్జనులంటే భగవతత్వం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు. ఇక్కడితోటి ఈ 13వ శ్లోకం అయిపోయింది. 14వ శ్లోకం చదువుకుంటున్నాం. 14వ శ్లోకం. జటిలో ముండి లుంచితకేశ కాషాయాంబర బహుకృతవేష పశ్చన్నపి చ నా పశ్యతి మూఢ ఉదరనిమిత్తం బహుకృతవేష భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం ఏమిటంటే జడలు కట్టిన వెంట్రుకలతో ఒకడు, జుట్టు లేకుండా ముండనం చేసిన వాడు ఇంకోడు, వేలాడుతూ ఉండే వెంట్రుకల వాడు ఇంకోడు, కాషాయ రంగు బట్టలు ధరించిన వాడు ఒకడు. ఇలా అంతా నిజాన్ని చూడనటువంటి మూర్ఖులు. ఇవన్నీ పొట్ట కోసం చేసే అనేక వేషాలు. బాబు రాజేంద్ర ప్రసాద్ ఒకసారి తిరువణామలైలోని భగవాన్ శ్రీ రమణ మహర్షిని చూడడానికి కారులో వెళ్తుండగా దారిలో సన్యాసి కనపడ్డప్పుడల్లా కారు ఆపించి దిగి వాళ్ళకి నమస్కరించసాగాడు. వాళ్ళలో దొంగ సన్యాసులు ఉంటారు, ఎందుకు అందరికీ నమస్కారం చేస్తున్నారు? ఇది చూసిన ఒకరు ఆయన అడిగారు. నేను నమస్కరించేది వారికి అటువంటి కాషాయం చూసి కాదు, దైవాన్వేషణలో ప్రపంచాన్ని త్యాగం చేసే మార్గాన్ని సృష్టించిన మన సంస్కృతికి. బూడిద రాసుకునే త్యాగి అయినా శివుడికి నమస్కరిస్తాం, కానీ ధనవంతుడైన కుబేరుడికి నమస్కరిస్తామా? నేను చేయలేని పని చేస్తున్న వారికి నేను నమస్కరించకుండా ఉండలేను అన్నారు రాజేంద్ర ప్రసాద్. జవాబు చెప్పేట. ప్రపంచంలో సీతమ్మని ఎత్తుకుని వెళ్ళడానికి రావణాసురుడు పరివ్రాజీవ సన్యాసి వేషాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే సత్పురుషులకి సన్యాసిని ఆదరించాలనే వ్యామోహం ఉంటుంది. అయితే అలాంటి ముముక్షుల్ని శంకరాచార్య శిష్యుడు సరిగ్గా చూసి నడవమని హెచ్చరిస్తున్నాడు. వేల ఏళ్ల క్రితం శంకరాచార్య జీవించి ఉన్న కాలంలో కూడా ఆధ్యాత్మికతని ఆలంబనంగా చేసుకుని జీవించడం జరిగేది. లేకపోతే అసలు ఈ శ్లోకం ఆవిర్భవించేదే కాదు. అధర్మానికి కారణం అజ్ఞానం తప్ప కాలం కాదు. చాలా కాల క్రితం అష్టావకరుడు కూడా సన్యాసుల గురించి ఇలా హెచ్చరించాడు. శైలేన మాణిక్యం మౌతికం నా గజే గజే సాధవో నైవ సర్వత్రా చందనం నా వనే. భావం ఏంటంటే రాళ్లగొట్లు అనేకం విస్తారంగా ఉన్నా వాటిలో మాణిక్యం ఎలా దుర్లభమో, గజ సమూహాలు ఎన్ని ఉన్నా వాటిలో ముత్యంగల ఏనుగు ఎలా అరుదో, వృక్షాలు ఎన్ని ఉన్నా వాటిలో శ్రీగంధం చెట్టు ఎలా దుర్లభమో, అలా సాధువులు సన్యాసులు అనేకులు అన్ని చోట్ల కనిపించినా నిజమైన సాధనానుష్ఠానపరుడైన సాధువు కనిపించడం కష్టం. వేషానికి సన్యాసి, వేషానికి సంసారి అయిన వారి అకృత్యాలు మనకి టీవీలో కనిపెడుతూనే ఉంటున్నాయి. అది కోపిష్టి ఎక్కడైనా వేళ కోపిష్టిగానే ప్రవర్తించి దొరికిపోతాడు. దొంగ సన్యాసి కూడా అలాగే ఏ సందర్భంలో అయినా తన తప్పుడు ప్రవర్తనతో దొరికిపోతూ ఉంటాడు.
ఏ సన్యాసి ప్రవర్తనలో, మాటల్లో, చేతల్లో సత్యం, కరుణ, దయ ఉండదో వారు తప్పనిసరిగా దొంగ సన్యాసులే అవుతారు. మానవాళి మీదే కాక అన్ని జీవుల మీద ప్రేమను చూపించగలిగేవాడే అసలైన సన్యాసి. చెరువులో ఎన్ని చేపలుంటే నీరు అంత స్వచ్ఛంగా ఉంటుంది. సమాజంలో ఎంతమంది స్వచ్ఛమైన సాధువులు ఉంటే మనుషులు అంత స్వచ్ఛంగానే ఉంటారు. భగవంతుడు విమానాలు లాంటి వాడు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు ఆ చిన్న ట్రక్స్ లాంటి వాళ్ళు అన్నమాట. వాహన డ్రైవర్లు సుశిక్షితులు కాకపోతే తమ ప్రయాణికుల ప్రాణాలు కూడా అపాయం కలిగిస్తారు. అందుకే వారి నైపుణ్యతను పరీక్షించి లైసెన్స్ జారీ చేస్తారు. అలాగే మనం భక్తి గౌరవాలతో పూజించదలిచిన సన్యాసి ఎలాంటి వాడు, అతని గురువు ఎలాంటి వాడు, ఏ పరంపరకు చెందినవాడు తెలుసుకోవడం మంచిది. ఆత్మ కోసం అన్వేషించే వారిని గౌరవించాలి. ఆత్మసాక్షాత్కారం పొందామన్న వారిని మాత్రం దూరంగా ఉంచాలి. ఆ మాట చెప్పేవారు తప్పనిసరిగా అబద్ధికులు అవుతారంటే వాళ్ళు అబద్ధమే చెప్తుంటారు. సుమా ఆత్మసాక్షాత్కారం చదువు కాదు అని చెప్పడం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం 15వ శ్లోకంలో ఏముందో చూద్దాం. అంగం గళితం ఫలితం మూలం దశన విహీనం జాతం తుండం వృద్ధోయాతి గృహీత్వా దండం తదపిన ముచ్చతి ఆచాపిండం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. భావం ఏంటంటే శరీరం సడలిపోయింది, తల పండిపోయింది, నోరు బోసైపోయింది, ముసలవాడే కర్ర మీద వంగిపోయి నిల్చున్నాడు. అయినా కోరికల మూటల్ని అతను వదలడు కదా. ఈ శ్లోకంలో గృహస్థు గురించి చెప్తూ ఉన్నారు. శరీరం సడలిపోయిన ఆకర్షణీయమైన దుస్తులు కట్టాలని అనుకుంటాడు. తల ముగ్గుబుట్టైనా నా భార్య పోయాక మళ్ళీ వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. నోట్లోని పళ్ళన్నీ ఊడిపోయినా సరే అరిసెలు తినాలనుకుంటాడు. కర్ర లేదా వాకర్ సహాయం లేకుండా నడవలేకపోయినా దూరదేశంలో మనవాడి ఇంటికి వెళ్ళి దాన్ని చూడాలి అనుకుంటాడు. ఇలా శరీరం సహకరించకపోయినా కోరికలకి కొదవలు ఉండదు. అవసరం ఏమాత్రం కొదవ ఉండదు. ఏ వృద్ధుని కలిసి జరిగినా బోల్డ్ కోరికల జాబితాను ఇప్పుతాడు. అందుకే కోరికలు లేని గృహస్థులు ఇల్లు స్వర్గంతో సమానం. ఆశ అంటే ఆనందం పొందాలనుకోవడమే. ఆనందం కోసం ప్రాపంచిక వస్తువుల మీద ఆధారపడడం దుఃఖాన్ని దారితీస్తుంది. అసలు దేని మీదైనా ఆధారపడడం అంటే మన స్వతంత్రాన్ని కోల్పోవడమే. స్వతంత్రంలో ఆనందం ఉందనే చాలా దేశాల్లో స్వతంత్ర పోరాటాలు జరిగాయి. ప్రజలు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నారు. స్వతంత్రం ఎప్పుడు సుఖం, ఆధారపడటం ఎప్పుడు దుఃఖం. అది ఎప్పుడు స్వతంత్రం ఏంటంటే స్వతంత్రం ఉంటే సుఖం, స్వతంత్రంగా ఉంటే సుఖంగా ఉంటాం, ఆధారపడేటట్టు దుఃఖంగా ఉంటాం. ఉదాహరణకి సుఖంగా స్నానం చేయడానికి వేడి నీళ్ళ మీద ఆధారపడడం వల్ల ఎప్పుడైనా వేడి నీళ్ళు దొరకని కొత్త చోట్ల స్నానం చేయవలసి వస్తే ఆ అలవాటు వల్ల ఆ స్నానం ఎంతో దుఃఖకరం అయిపోతుంది. అలాగే ఉదయం కాఫీ మరో ఉదాహరణ. ఆశ్రమంలో నిద్రించిన రాత్రి గదిలో ఏసీ లేక రాత్రి నిద్రపట్టలేదు. అది మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఏది బాధిస్తుంది అన్న ప్రశ్నకి చాలామంది తట్టే జవాబు స్వీట్స్. అది తప్పు. ఆ రోజు పడక గదిలో మంచం పక్కనే చేయి చాచితే అందేంత దూరంలో స్వీట్స్ డబ్బా ఉన్నా అవి అతన్ని బాధించలేవు. దాన్ని తినాలనుకునే వాంఛ, తినడం మీద కోల్పోయిన నియంత్రణ అతన్ని బాధిస్తుంది. స్వతంత్రం కోల్పోయి ఆధారపడటం అంటే ఇదే. సుఖం కోసం అతను స్వీట్స్ మీద ఆధారపడ్డ మానసిక బలహీనతే అతనికి అశాంతిని ఇస్తోంది తప్ప స్వీట్స్ కావు. ఇలాగే ప్రపంచంలోంచి ఎవరికి వచ్చే ఎన్ని కష్టాలైనా అతను ఆ ప్రపంచం మీద ఆధారపడడం వల్ల తన మనసులోంచి వస్తున్నాయి తప్ప ప్రపంచం నుంచి రావడం లేదు. ఇవన్నీ ఆనందం పొందాలన్న ఆశల్లోంచి కలిగే తాత్కాలిక సుఖ దుఃఖాలు. ఈత నేర్చుకున్నవాడిని నీరు చంపలేదు. కాలు జారిపడ్డా ఈదుకుని ఒడ్డుకు చేరుకుంటాడు. నీళ్ళ నుంచి స్వతంత్రంగా ఉండగలగడం నేర్చుకోబట్టి అతన్ని దుఃఖం తాగదు. అలాగే ఈ ప్రపంచం నుంచి అంటే అందులోని మనుషుల నుంచి, వస్తువులు, పరిస్థితుల నుంచి స్వతంత్రంగా ఉండగలిగేవాడిని దుఃఖం ఏమీ చేయనారు. వైరాగ్యం అంటే సరిగ్గా ఇదే. ఆనందం కోసం ఆశపడకపోవడమే నిజమైన వైరాగ్యం. ఇహపర భోగేచ్ఛారాహిత్యమే వైరాగ్యం. కౌపీనవంత కలువ భాగ్యవంతకి అన్నదానికి సరైన అర్థం ఇదే అని మరోసారి గుర్తు. మాయ అంటే రూపనామాలు, అంటే ప్రపంచాన్ని మనకి వేరుగా గుర్తించడం. ఎవరైతే ప్రపంచం తనలోని భాగం అనే అనుభవాన్ని పొందకుండా దాన్ని వేరేగా గుర్తిస్తారో వారు మాయలో ఉన్నట్టు. ఒక్క ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తే ప్రపంచం తనలోని భాగం
మాత్రమే ఆయన తప్ప అది తనకు వేరే కాదు దొరకదు అనుభవించగలడు. మాయ అంటే ప్రపంచం నుంచి లభ్యమయ్యే ఆనందం. అది వస్తువుల నుంచి కావచ్చు, పరిస్థితుల నుంచి కావచ్చు, లేదా సాటి జీవాల నుంచి కావచ్చు. శాశ్వతం అనుకుని ఆనందించడం, దానికోసం ఆశపడడం. మాయ అంటే ప్రపంచమే సత్యం, దైవం మిథ్య అనుకోవడం. ఇలా మాయని ఎన్నో కోణాల నుంచి ఎందరో మహానుభావులు చెప్పారు. ఎవరైతే మాయలో ఉంటారో వారికి ఆశ తప్పదు. తాను అనుభవించలేని వాటి మీద కూడా మనిషికి ఆశపడడం మానవ లక్షణం చెప్తూ ఉంది. అందుకు ఇక్కడ చెప్పిన ఉదాహరణ, మరణానికి చాలా దగ్గరైన ముసలి ముగ్గు కూడా సమర్థత లేకపోవడం వల్ల అవి తీరని తెలిసినా తనకు గల ఆశలను త్యజించకపోవడం వల్ల యువకుడే ఉండి కూడా జైల్లో ఉన్నవాడు ఎలా బయటపడిన సుఖాలు పొందలేడో, అలాగే జైలు బయట స్వేచ్ఛగా ఉన్న ముసలితనం వల్ల తన కోరికలు తీర్చుకోవడానికి వృద్ధాప్యం అనేది జైలు మనిషికి అడ్డుపడుతుంది. వీరిద్దరూ సమానంగా దుఃఖించేవాళ్ళే. అదే కోరికలను నిగ్రహించుకున్న వాడికి ఎలాంటి బాధ ఉండదు. కాబట్టి కోరికలనే బరువైన మూటని ఎంత త్వరగా దింపుకుంటే అంత మంచిది. ఆశా సంకల్పాలు తీర్చుకోవడానికి పరమాత్మ కరుణతో జన్మలను ఇస్తాడు. అందువల్ల అన్ని ఆశలు తీరితే కానీ మనిషిని ముక్తి వరించదు. కాబట్టి మనిషి మోక్షాలను అందుకోవాలంటే తన ఆశాపాశాన్ని తెంచుకోవాల్సి ఉంటుంది. మందం లేని గృహస్థు ఇల్లు తపోవనంతో సమానమని ఈ శ్లోక తాత్పర్యం. ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.